హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక బిగ్గెస్ట్ యూపీఐ క్యాష్ లూట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ లూట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా 500 రూపీస్ పక్కా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఈ ఆఫర్ గురించి తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే కనుక కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లోడ్స్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే మీకు పక్కాగా ప్రతిరోజు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మేక్ షూర్ యూ హ్యావ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఈ ఆఫర్ విషయానికి వస్తే కనుక ఇందులో మనకి ఒక 500 రూపీస్ అనేది బోనస్ వస్తుంది. అండ్ ఇందులో మినిమం విత్డ్రా వచ్చేసి 1000 రూపీస్ అనమాట. ఈ వీడియో అనేది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీరు ప్రాసెస్ ని స్టార్ట్ చేయండి. మళ్ళీ రెండోసారి చెప్తున్నాను, వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీరు ప్రాసెస్ ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు చూసుకుంటూ మాత్రం చేయొద్దు. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత మీకు అర్థం కాకపోతే అప్పుడు మీరు కంటిన్యూ చేస్తూ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం వీడియోని పూర్తిగా చూడండి. సో వెబ్సైట్ లింక్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ ని అయితే ఓపెన్ చేసుకోండి, పేమిత్ర. సో ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని పాస్వర్డ్ ని ఇచ్చి కన్ఫర్మ్ చేసుకుని సైన్ ఇన్ కంప్లీట్ చేయండి. సో సైన్ ఇన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఏపీకే ఫైల్ అనేది ఇన్స్టాల్ చేసుకోమంటుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మీకు డినై వచ్చింది అనుకోండి, మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. అక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, మీ మెయిల్, అది ఓపెన్ చేసుకోండి. అక్కడ మీకు ప్లే ప్రొటెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది సెట్టింగ్స్ లో. ఆ ప్లే ప్రొటెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఆన్ లో ఉంటే కనుక ఆఫ్ చేసుకొని అప్పుడు ఈ ఏపీకే ఫైల్ ని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారో మొబైల్ నెంబర్ తో, ఆ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని లాగిన్ కంప్లీట్ చేయండి. సో లాగిన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పర్మిషన్స్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేస్తే కనుక పేమిత్రలో మనకు ఒక 500 రూపీస్ అనేది బోనస్ వచ్చింది. ఇందులో మనకి మినిమం విత్డ్రా వచ్చేసి 1000 రూపీస్ అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందులో మనం ఎక్స్ట్రాగా ఇంకొక 500 రూపీస్ అనేది డిపాజిట్ చేసుకుని విత్డ్రా అనేది కంప్లీట్ చేయాలి 1000 రూపీస్ రీచ్ అయిన తర్వాత. కంగారు పడాల్సిన పని లేదు. ఇది మీకు ఆల్రెడీ ఒక 2 సార్లు పేమెంట్ ని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే కనుక ఒక 500 రూపీస్ అనేది బోనస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక 500 రూపీస్ అనేది డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసుకుని 1000 రూపీస్ ప్లస్ ఏదైతే ఉందో మినిమం విత్డ్రా 1000 రూపీస్ ప్లస్ కాబట్టి అది మనం ఏదో నా క్రిప్టో వెబ్సైట్ లోకి విత్డ్రా చేసుకుని దాని ద్వారా బ్యాంక్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఇది మీకు డిపాజిట్ చేయాలంటే లేటెస్ట్ వెర్షన్ ఫోన్ పే ఏదైతే ఉందో అది సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఓల్డెస్ట్ వెర్షన్ ఫోన్ పే మాత్రమే యూజ్ చేయాలి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ప్రెజెంట్ మీ దగ్గర ఉన్న ఫోన్ పే లేటెస్ట్ వెర్షన్ ఒకవేళ ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంటే కనుక దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇదే అప్లికేషన్ లో హోమ్ స్క్రీన్ లోనే డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక ఈ విధంగా డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేటెస్ట్ వెర్షన్ ఫోన్ పే అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత హోమ్ స్క్రీన్ లో డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫోన్ పే కంగారు పడాల్సిన పని లేదు. ఇది అఫీషియల్ ఫోన్ పే ఓల్డెస్ట్ వెర్షన్ అప్లికేషన్ అనమాట. సో మీరు దాన్ని హ్యాపీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సేమ్ మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి. బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత బ్యాంక్ కనెక్ట్ చేసేస్తారు కదా. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ లోకి ఈ పేమిత్ర యాప్ లోకి రండి. వచ్చిన తర్వాత మీరు అక్కడ చెక్ చేస్తే కనుక ప్రెజెంట్ మన ఒక 500 రూపీస్ అనేది బ్యాలెన్స్ ఉంది. అండ్ మనం డిపాజిట్ చేస్తే కనుక 1.5% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు డైరెక్ట్ గా 500 రూపీస్ డిపాజిట్ ఆప్షన్ అయితే లేదు. మీరు ఒకసారి స్క్రోల్ చేస్తూ కనుక ఈ పేమెంట్ పేజ్ లోకి వెళ్ళి స్క్రోల్స్ చేయండి. మీకు 500 ప్లస్ దొరికితే హ్యాపీ, వన్ టైమ్ లో మీరు రీఛార్జ్ అనేది మీ డిపాజిట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు అనుకోండి మాక్సిమం ఏదైతే ఉంది ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక 492 రూపీస్ డిపాజిట్ ఆప్షన్ అయితే నాకు కనిపిస్తుంది. అండ్ కింద మనకి ఒక 7.5 రూపీస్ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇన్కమ్. అంటే 499 రూపీస్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను పే ఆప్షన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోన్ పే సెలెక్ట్ చేస్తాను. కన్ఫర్మ్ చేసుకుని పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. సో పేమెంట్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మనకి పేమిత్రలోకి ఆ అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట ఇన్స్టెంట్ గా. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 11:18కి నేను పేమెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ విత్ ఇన్ సెకండ్స్ లో ఆ అమౌంట్ అనేది ఇందులో యాడ్ అయిపోయింది. ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక బ్యాలెన్స్ వచ్చేసి 999 రూపీస్ ఉంది. ఇక్కడ మనకి మినిమం విత్డ్రా వచ్చేసి 1000 రూపీస్ కాబట్టి మళ్ళీ మీకు ఒక 100 రూపీస్ పేమెంట్ ఆప్షన్ ఏదైనా కనిపిస్తే 100 రూపీస్ అనేది డిపాజిట్ చేసుకోండి. నాకు దొరక్క నేను ఒక 215 రూపీస్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా చెక్ చేస్తే టోటల్ నేను 1000 ప్లస్ అయితే మన బ్యాలెన్స్ ని రీచ్ చేయడం జరిగింది. ఒక 1200 రూపీస్ అయితే ఉండడం జరిగింది. సో దీన్ని మనం విత్డ్రా చేసుకోవాలి. సో విత్డ్రా చేయడం కోసం మనం ఇక్కడ విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది పేమెంట్ పక్కనే. సో దాన్ని క్లిక్ చేస్తారు. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన యూపీఐ విత్డ్రా, కింద యూఎస్డిటీ విత్డ్రా. సో మీరు ఏం చేయాలంటే యూఎస్డిటీ విత్డ్రా మాత్రమే సెలెక్ట్ చేయాలి. యూ షుడ్ ఓన్లీ సెలెక్ట్ యూఎస్డిటీ విత్డ్రా, డోంట్ సెలెక్ట్ యూపీఐ విత్డ్రా. సో గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా యూఎస్డిటీ విత్డ్రా సెలెక్ట్ చేయగానే
మీకు ఈ విధంగా యూఎస్డిటీ అడ్రస్ అనేది అడుగుతుంది అండ్ నెట్వర్క్ వచ్చేసి TRC20 మాత్రమే ఇవ్వాలి. మీ దగ్గర సన్ క్రిప్టో అయితే వద్దు, ఎందుకంటే అది పేమెంట్స్ కొన్నిసార్లు రిసీవ్ అవ్వట్లా. మీ దగ్గర ముద్రక్స్ కానీ కాయిన్ DCX కానీ క్రిప్టో అప్లికేషన్స్ ఉంటే గనక అందులో ఉన్నటువంటి యూఎస్డిటీ TRC20 అడ్రస్ గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పైన కరెన్సీ యూఎస్డిటీ సెలెక్ట్ చేసేస్తే సరిపోదు. మీరు సపోజ్ ముద్రక్స్ లోకి వెళ్ళారనుకోండి, ముద్రక్స్ లోకి వెళ్ళి డిపాజిట్ క్లిక్ చేసుకొని అందులో ఉన్నటువంటి యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకొని నెట్వర్క్ కూడా TRC20 నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు ఒక అడ్రస్ అనేది వస్తుంది. ఆ అడ్రస్ మీరు ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రా ఆల్ క్లిక్ చేసేసుకొని మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా సపోజ్ నేను కాయిన్ DCX లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ లోకి వెళ్ళి ఈ విధంగా కాయిన్స్ లోకి వెళ్ళాను. కాయిన్స్ లోకి వెళ్ళి డిపాజిట్ ఆప్షన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత సెర్చ్ ఆప్షన్ లో యూఎస్డిటీ సెలెక్ట్ చేశాను. సో యూఎస్డిటీ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి నెట్వర్క్ ఆప్షన్ కూడా ఉంది. ప్రెజెంట్ అయితే ఇక్కడ మన డిఫాల్ట్ గా BEP20 ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని TRC20 మాత్రం చేంజ్ చేసుకున్నాను. సో TRC20 గా చేంజ్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని కాపీ చేశాను. దాన్ని కాపీ చేసుకుని డైరెక్ట్ గా అప్లికేషన్ లోకి వెళ్ళి అక్కడ ఆ అడ్రస్ ని పేస్ట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, యూపీఐ విత్డ్రా కాకుండా యూఎస్డిటీ విత్డ్రా సెలెక్ట్ చేయాలి అండ్ కరెన్సీ వచ్చేసి యూఎస్డిటీ సెలెక్ట్ చేయాలి అండ్ నెట్వర్క్ వచ్చేసి TRC20 మాత్రమే సెలెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వాటిని అన్నింటిని సెలెక్ట్ చేసుకుని వచ్చిన అడ్రస్ ని పేస్ట్ చేసి అండ్ అమౌంట్ అంతా కూడా ఆల్ క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూఎస్డిటీకి 86 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా నాకు ఒక $14 వస్తుందని వాళ్ళు ఎక్కడ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో విత్డ్రా బటన్ క్లిక్ చేస్తాను, కన్ఫర్మ్ చేస్తాను. సో కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే విత్ ఇన్ 1 డేలో మాక్సిమం 1 డే క్రిప్టో అన్ని కూడా మాక్సిమం 1 or 2 hours లో కన్ఫర్మ్ అయిపోయి వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే కనుక మాక్సిమం 1 డేలో వస్తుంది. మీకు ఈ పేమెంట్ కి సంబంధించి కస్టమర్ సర్వీస్ సపోర్ట్ కూడా ఉంది. ఒక 3-4 అయితే ఉన్నారు. మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఈ విధంగా మీరు డైరెక్ట్ గా విత్డ్రా అయితే చేశారు కదా, ప్రాసెసింగ్ లో ఉంది. అది డైరెక్ట్ గా సక్సెస్ అయిపోతుంది. సక్సెస్ అయిన తర్వాత మనకి ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. $14 అనేది మనకి కాయిన్ DCX లోకి వచ్చేసింది అనమాట. సో వచ్చిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ రిక్వైర్ అవుతుంది. సో అంటే ఎక్కడి నుండి వచ్చింది అవన్నీ కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. ఇస్ దిస్ డిపాజిట్ ఫ్రమ్ ఎ వ్యాలెట్ ఓన్డ్ బై యూ అంటారు. జస్ట్ ఎస్ క్లిక్ చేస్తారు అండ్ సెలెక్ట్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటారు. సో ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ మై ఓన్ వ్యాలెట్ టు కాయిన్ DCX సెలెక్ట్ చేయండి అండ్ ఇక్కడ అక్నాలెడ్జ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుని సబ్మిట్ చేస్తే కనుక డిపాజిట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత వాటిని మనం సెల్ చేసుకుని మనం బ్యాంక్ అకౌంట్ లోకి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే కనుక టెలిగ్రామ్ లో దాని గురించి ఒక సెపరేట్ వీడియోగా అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ లూట్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎర్న్ చేసుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఒక్కొక్క డివైస్ లో కూడా 500 రూపీస్ లూట్ అంటే చాలా మంచి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లూట్ చేయండి. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.